మంత్రి కొండ సురేఖపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ హనుమకొండలో కాంగ్రెస్ మహిళా నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గత ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేకని తరచూ కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళ యాదవ్ మండిపడ్డారు. కేటీఆర్ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుసుకోకుండా తప్పులు దిద్దుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నందుకు ఈ రోజు కేటీఆర్ యొక్క దిష్టిబొమ్మ ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. మన ఇలాంటి పుణ్యభూమిలో పుట్టి మహిళల్ని గౌరవించాలనే ఇంకిత కొంచెమైనా సంస్కారం లేకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళ అధికారం పోయి వాళ్ళ అధికారంలో దాచుకునుడు ఒకటే ఉండేది. పాపం అన్ని పోయి ఇప్పుడు వాళ్ళు కష్టపడతారు. ఎప్పటికప్పుడు తన తప్పు తెలుసుకోకుండా తప్పులు దిద్దుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నందుకు ఈ రోజు కేటీఆర్ యొక్క దిష్టిబొమ్మ ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. మన ఇలాంటి పుణ్యభూమిలో పుట్టి మహిళల్ని గౌరవించాలనే ఇంకిత కొంచెమైనా సంస్కారం లేకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళ అధికారం పోయి వాళ్ళ అధికారంలో దాచుకునుడు ఒకటే ఉండేది. పాపం అన్ని పోయి ఇప్పుడు వాళ్ళు కష్టపడతారు. ఎప్పటికప్పుడు తన తప్పు తెలుసుకోకుండా తప్పులు దిద్దుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నందుకు ఈ రోజు కేటీఆర్ యొక్క దిష్టిబొమ్మ ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. మన ఇలాంటి పుణ్యభూమిలో పుట్టి మహిళల్ని గౌరవించాలనే ఇంకిత కొంచెమైనా సంస్కారం లేకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళ అధికారం పోయి వాళ్ళ అధికారంలో దాచుకునుడు ఒకటే ఉండేది. పాపం అన్ని పోయి ఇప్పుడు వాళ్ళు కష్టపడతారు. ఎప్పటికప్పుడు తన తప్పు తెలుసుకోకుండా తప్పులు దిద్దుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నందుకు ఈ రోజు కేటీఆర్ యొక్క దిష్టిబొమ్మ ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది.